సరికొత్త ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నటువంటి ఆ జాతీయ రహదారి పైన రెండు ట్రావెల్స్ బస్సు ఢీకొన్నాయి. ముందు వెళ్తున్న బస్సుని వెనక నుండి ఒక బస్సు వచ్చి ఢీకొట్టింది. స్పాట్ లోనే ఇద్దరు మృతి చెందారు. మరొక ఐదుగురికి చాలా తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. క్షతగాత్రుల్ని ప్రజెంట్కి సూర్యాపేట జనరల్ ఆసుపత్రి తరలిస్తున్నారు. రెండు బస్సులు గుంటూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులని గుంటూరుకు చెందిన సాయి రసూల్గా గుర్తించారు. సో హైదరాబాద్ విజయవాడ రహదారి పైన ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. ఉదయాన్నే తెల్లవారుజామున ముందు వెళ్తున్నటువంటి ఒక బస్సుని వెనకాల నుంచి మరొక బస్సు వచ్చి చాలా బలంగా ఢీకొట్టింది. దీంట్లో ఐదుగురికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఇద్దరు మరణించారు. ప్రస్తుతం వారందరినీ కూడా సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. ఈ రెండు బస్సులు కూడా గుంటూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. సూర్యాపేట సమీపంలో చాలా పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇద్దరు మరణించినప్పటికీ ఆ బలమైనటువంటి వాహనాలు అంటే ఢీ కొట్టిన సిచ్యువేషన్ చూస్తే కనుక అక్కడ ఇంకా చాలా పెద్ద ప్రమాదమే తప్పిందని మనం అనుకోవచ్చు. సో ప్రజెంట్ చూస్తున్నాం మనం పూర్తిగా చెట్లలోకి చొచ్చుకు వెళ్ళింది ఆ బస్సు. మనం ఆర్టీవీ స్క్రీన్ పైన విజువల్ చూడొచ్చు. మొదటి దాంట్లో మనకు కనబడుతోంది. మొదటి బాక్స్లో ఒకదానొకటి ఢీకొన్న ఒకటి యోలో ట్రావెల్స్ సంబంధించిన బస్సు, మరొకటి జింగ్ ట్రావెల్స్ సంబంధించిన బస్సు. రెండు బస్సులు ఉన్నాయి. సో ముందు యోలో బస్సు ఉంది, దాని వెనకాల జింగ్ బస్సు వచ్చి బలంగా ఢీకొట్టినట్టు తెలుస్తోంది. ఇద్దరు మరణించారు ఈ సంఘటనలో. ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ డీటెయిల్డ్గా మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. ఎస్ రమేష్, ఏం జరిగింది, ఏ సమయంలో జరిగింది, ప్రస్తుతం ఆ క్షతగాత్రుల పరిస్థితి ఏ రకంగా ఉంది? హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొని ఇద్దరు మృతి చెందడం జరిగింది. గుంటూరు నుంచి హైదరాబాద్ వస్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సూర్యాపేట పట్టణం జనగామ క్రాస్ రోడ్ వద్ద అక్కడ ఫ్లైఓవర్ పనులు కొనసాగుతున్నాయి. వేగంగా వచ్చినటువంటి బస్సు అక్కడ ఉన్నటువంటి స్పీడ్ బ్రేకర్లతో ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేసింది. దీంతో అతివేగంతో వెనకాల నుంచే వస్తున్నటువంటి బస్సు ఢీకోవడంతో కూడా ఆ వెనక బస్సులో ఉన్నటువంటి క్లీనర్ మొత్తం కూడా అద్దాలు పగిలి ముందుకు పడి కూడా అదే బస్సు కింద పడి మృతి చెందడం జరిగింది. మరొక వైపు ముందు బస్సులో గట్టిగా ఢీకోవడంతో బస్సులో ఉన్నటువంటి వ్యక్తి హార్ట్ అటాక్తో కూడా మృతి చెందడం జరిగింది. ఇద్దరు కూడా మృతి చెందడం జరిగింది. మరొక ఐదుగురికి గాయాలు కావడం జరిగింది. అర్ధరాత్రి ఆ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి కారణం ఏదైతే అక్కడ ఫ్లైఓవర్ పనులు చేస్తున్నాయో అక్కడ స్పీడ్ బ్రేకర్లని గుర్తించలేకనే వేగంగా వస్తున్నటువంటి బస్సు ఈ విధంగా సడన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం జరిగిందని కూడా తెలుస్తుంది. ఆ రోడ్డుపై కూడా బస్సుల్ని క్రేన్ సాయంతో కూడా జరపడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇటీవల సంక్రాంతి పండుగ నుంచి కూడా చూస్తున్నాం వరుసగా కూడా ఇటు హైవేలపై రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా అయిపోతున్నాయి. అతివేగం, నిద్రమత్తు, ఆ పొగ మంచుతోటే ఎక్కువగా ప్రమాదాలు చోటు. రైట్, థ్యాంక్ యూ రమేష్. సో మొత్తం మీద సూర్యాపేట హైవే పైన హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళేటువంటి ఆ హైవే పైన సూర్యాపేట సమీపంలో గుంటూరు నుంచి హైదరాబాద్ వస్తున్నటువంటి రెండు ట్రావెల్స్ బస్సు ఒకదానొకటి ఢీకొన్నాయి. ముందుగా వెళ్తున్న బస్సుని చాలా వేగంగా వచ్చినటువంటి ఒక బస్సు ఢీకొట్టింది. ఈ రెండు బస్సులు కూడా యోలో ట్రావెల్స్ సంబంధించిన బస్సు ఒకటి, జింగ్ ట్రావెల్స్ సంబంధించిన బస్సు ఒకటి. ఈ రెండు బస్సులకు సంబంధించి యాక్సిడెంట్లో ఇద్దరు మరణించారు. మరొక ఐదుగురికి చాలా తీవ్రంగా గాయాలని తెలుస్తోంది. తెల్లవారుజామున ఉదయాన్నే కొంత మంచు ఎక్కువగా కురుస్తోంది. అట్ ది సేమ్ టైం కొంత నిద్రమత్తులోకి జారుకుంటుంటారు డ్రైవర్స్. ఏం జరిగిందేమో కానీ వెనకాల నుంచి వచ్చిన బస్సును ఢీకొనడం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన వారంతా కూడా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సూర్యాపేట జనరల్ ఆసుపత్రి తరలించారు. సో కొంత ప్రమాదమే అంటే ఇక్కడ ఈ బస్సు వేగంగా వచ్చినటువంటి ఆ బస్సు ఢీకొనడంతో ఒక్కసారి కుదుపుకు లోనైపోయి అందరూ నిద్రమత్తులో ఉన్నారు. ఆ యాక్సిడెంట్ జరగగానే అందరూ కూడా ఒక్కసారిగా మెలకు వచ్చేసింది. చాలా తీవ్ర ప్రమాదమే జరిగింది. కానీ ఇంకా ప్రమాద శాతం ఎక్కువగా ఉండేది. కొంత అదృష్టవశాత్తు ప్రమాదం తగ్గిందని చెప్పాలి. ఆ స్థాయి కంటే కొంత తగ్గిందని చెప్పాలి. సో బేసిక్గా ఇటువంటి సంఘటనలో చాలా పెద్ద ఎత్తున ప్రమాదం జరిగిపోయి చాలా మరణాలు సంభవించి పరిస్థితి మనం గతంలో చూసాం. కానీ ఈసారి కొంత అంతకంటే కొంత తగ్గిందని చెప్పొచ్చు. ఎందుకని చెప్తున్నా ఈ మాట, ఇద్దరు మరణించినప్పటికీ అంటే చాలా వేగంగా వచ్చింది ఆ బస్సులు. ఇదంటే ఆ ముందు వెళ్తున్న బస్సును కూడా గమనించకుండా అలా వచ్చి ఢీకొనడం అంటే బహుశా డెఫినెట్గా ఆయన నిద్రమత్తులో కొంత మునిగి ఉంటాడు. ఆ నిద్రమత్తు కారణంగా యాక్సిడెంట్ జరిగి ఉంటుంది. ఒకసారి ఆ సంఘటన స్థలం నుంచి దృశ్యాలు చూద్దాం. అట్ ది సేమ్ టైం వారంతా కూడా కొంతమంది తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. వారు ఏం చెప్పారు చూద్దాం. మేము గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నామండి. ఈ డైవర్షన్లో స్పీడ్ బ్రేకర్ దగ్గర నేను స్లో అయితే ఈ బండి వచ్చి వెనకమాల గుద్దుకుంది. నాకు అంతకు మించి నాకేం తెలియదు.
మీ బండి కంట్రోల్ అయిందా? ఏం జరిగింది అసలు? నా బండి మామూలుగా ఎదరికెళ్ళి నేను ఆగి ఉంది. నా బండిలో కస్టమర్ ఒక అతను హార్ట్ అటాక్. 2:15 నిమిషాలకు గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఒక ప్రైవేటు ఏసీ బస్సు అతివేగంగా వచ్చి ముందెళ్తున్న ఇంకొక ప్రైవేట్ బస్సుని హిట్ ఇచ్చిన బస్సులోంచి క్లీనరు అద్దం పగిలి అద్దంలో కూడా వచ్చి కింద పడతాడు. అదే బస్సు అతని మీదకి ఎక్కి ప్రాణాలు కోల్పోతాడు స్పాట్లో. ఎదురుగా ఢీ కొట్టిన బస్సులో కూడా వ్యక్తి ఈ యొక్క యాక్సిడెంట్కి బస్సులో అతను కూడా చనిపోయాడు. ఈ ప్రమాదం అంతా కూడా అతివేగంగా జరగడం వల్ల జరిగింది. దీనికి ఇద్దరిని కూడా డెడ్ బాడీలు 2 కూడా మనం ప్రభుత్వ ఆసుపత్రికి షిఫ్ట్ చేసాము. ఇంకా 4-5 గాయాలని. ప్రస్తుతం ట్రాఫిక్ జామ్ అయింది. జామ్ మొత్తం కూడా క్లియర్ చేయాలి. State-of-the-art infrastructure. Smart, green campus. Globally certified labs. KL deemed to be university.